ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు మన అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని తెలుసుకోండి. అవును, మనము ప్రభు అయిన క్రీస్తు నందు విశ్వాసము గలవారై ఉన్నామో లేదో ఒక్కసారి మనలను మనం శోధించుకొని తెలుసుకున్నట్లయితే అది ఎంతో మంచిది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తాం. మనల్ని మనం శోధించుకునే గుణము ఎప్పుడు వస్తుందంటే మనలో ఉన్న తప్పులను మరి తడకలను అన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము నిజంగా విశ్వాసులమా కాదా, విశ్వాసులమైతే ఇన్ని తప్పులు, ఇన్ని పాపములు, ఇన్ని దోషములు ఎందుకు చేస్తున్నామని మనలను మనం శోధించుకొని తెలుసుకోమని దేవాతి దేవుడు తన వాగ్దానం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మరి తెలుసుకునే రీతిలో మనమున్నామా, శోధించుకునే రీతిలో మనమున్నామా, పరీక్షించుకునే రీతిలో మనమున్నామో లేదో ఒక్కసారి మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఏ దినము నుండి అయినా సరే మనం విశ్వాసము గలవారమై ఉందాము అనుకుంటే అందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభునందు ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఏ గొప్ప వాగ్దానం, నీ బిడ్డలు నీ సొంత విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి పరీక్షించుకోండి అని మీ వాక్యం ద్వారా మాకు నాయన హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభా, అలా మేము లేము. ఈ దినము నుండి అయినా సరే మమ్మల్ని మేము శోధించుకొని నిజముగా మేము విశ్వాసులమై మీలో జీవించాలి అని మా యొక్క తలంపులను బట్టి మా యొక్క మమ్మలను మేము శోధించుకున్నట కారణంగా ఈ దినము నుండి మేము స్థిరమైన విశ్వాసులుగా మీలో జీవించాలని ఆశ కలిగిన మా ప్రాణములను నీవే తృప్తిపరిచి ఘనతయు మహిమయు ప్రభావములు నీవు పొందుకోమని అట్టి శోధించుకునే గుణగణములను మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.